సూర్యాపేటలో జరిగిన భోగి వేడుకల్లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. యువత, చిన్నారులు పెద్ద ఎత్తున చేరి కోలాటం చేస్తూ సందడి చేశారు. ఇక పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నారు జగదీష్ రెడ్డి. రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ భాగస్వాములై చేసుకునే పండుగ భోగి మంటలు. ఈ 3 రోజులు భోగి కావచ్చు, కర్మ కావచ్చు, మకర సంక్రాంతి కావచ్చు, ప్రజలు వాళ్ళ కోరికల్ని, వాళ్ళ ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటల్లో కాల్చేసి మంచి ఆలోచనలు మనసుతో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ, గత సంవత్సరం ఎందుకో సరైన ఫలితాలను పొందలేకపోయింది సూర్యాపేట పట్టణం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం. మరి ఈ సంవత్సరమైనా ఈ పరిపాలనకు ఉండే ఈ చెడు ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని, ఇది నుంచి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని, పాలకుల్లో మార్పు రావాలని, సూర్యాపేట మళ్ళీ పూర్వవైభవాన్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శనం కోసం బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తులు రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇటు భక్తులు వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శనం కోసం బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు అధికారులు.